మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 334 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గతంలో ట్రాకింగ్ సిస్టమ్ ఉండేది కాదు. ఏ మెటీరియల్ ఏ అంగన్వాడీ సెంటర్కి ఎంత వస్తూ ఉంది, పిల్లలు ఎంతమంది అటెండ్ అవుతూ ఉన్నారు, వాళ్ళకు రెగ్యులర్గా మనం ఏమేమి ఇస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా సెంట్రలైజ్ సిస్టమ్ లేకుండే. కానీ ఇప్పుడు అదంతా కాదని చెప్పి మొత్తం కూడా ఏ సెంటర్కో ఎవరు ఆయాలు వస్తున్నారు, టీచర్లు వస్తూ ఉన్నారు, వాళ్ళ పిల్లల కోసం వచ్చే మెటీరియల్ ఎంత ఉంది, డే బై డే ఎంత క్వాంటిటీ ఆ పిల్లలకి ఇస్తూ ఉన్నాము, ఉదయం పూట ఏమి ఇస్తూ ఉన్నాము, మధ్యాహ్నం ఏమి ఇస్తూ ఉన్నాము, స్పెషల్ అకేషన్స్లో ఏమి ఇస్తూ ఉన్నాము, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తే వాళ్ళకి ఏమి ఇస్తూ ఉన్నాము, వాళ్ళ పేర్లు కూడా దాంట్లో యాప్లో పెట్టి మినిట్ టు మినిట్ మానిటరింగ్ తోటి ఒక ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఈరోజు కొత్త మొబైల్ స్మార్ట్ ఫోన్స్ అంగన్వాడీ సెంటర్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో ఎవరు కూడా ఇవ్వలేని పనిని ఈరోజు మన చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు అంగన్వాడీ టీచర్ల కోసం, హెల్పర్ల కోసం ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిండ్రు. మహబూబ్ నగర్లో కూడా ఈరోజు అంగన్వాడీ టీచర్లకు కానీ హెల్పర్లకు కానీ ప్రతి సెంటర్కి కూడా ఒక స్మార్ట్ ఫోన్, అంటే లేటెస్ట్ క్వాలిటీ, లేటెస్ట్ స్పెసిఫికేషన్స్ తోటి ఉన్న స్మార్ట్ ఫోన్ను ఇక్కడ అంబేద్కర్ కళాభవన్లో అందరినీ పిలిచి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. ఆ స్మార్ట్ ఫోన్ చూసిన తర్వాత దాంట్లో ఉన్న ఫెసిలిటీసు, యాప్ను చూసి టీచర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా పని చాలా సులువు అవుతుంది. దీంతో మేము అన్ని రికార్డ్స్ రాసి చెప్పే అవకాశం లేకుండా, అవసరం లేకుండా మొత్తం కూడా యాప్లో ఎంట్రీ చేస్తే అది సెంట్రలైజ్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది. డే టు డే, మినిట్ టు మినిట్ మానిటరింగ్ ఉంటుంది. ఈ సిస్టమ్ చాలా బాగుంది అని చెప్పి టీచర్లు, హెల్పర్లు అంటూ ఉన్నారు. ఖచ్చితంగా దీనివల్ల పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఇస్తూ ఉందో మెటీరియల్ అంతా వేస్టేజ్ లేకుండా ఎవరికి చెందాలనో వాళ్ళకి చెందుతుంది. పిలుఫ్రేజ్ లేకుండా ఈ సిస్టమ్, ట్రాకింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది.